దేవునికి స్తోత్రం కలుగునగా. ఇది ఒక చరిత్రగా నేను మీకు చెప్పటం లేదు. క్రైస్తవుడు లక్షణం ఎట్లుండాలి, దైవ సేవకు లక్షణం ఎట్లుండాలి, ఆత్మ సంబంధి లక్షణం ఎట్లుండాలి, కాలేబులాగా బలము తక్కువ ఆత్మీయ యాత్రలో పోరాడుతూ సాగుతున్న వాడి లక్షణం ఎలా ఉండాలంటే, ఏది దొరికితే అది, ఏది తగిలితే అది బతికేయటం కాదు. కురిపెట్టి ప్రార్థన చేయగలగాలి, ప్రార్థనలో పోరాడగలగాలి, కఠినమైన స్వాస్థ్యములు చేజెక్కించుకొని ఆత్మ సంబంధం బలం ఉండాలి. ఒకప్పుడు మనదయ్యి ఉండి శత్రు చేతికి వెళ్ళిపోయిన స్వాస్థ్యములను రోషముతో యుద్ధము చేసి తిరిగి సాధించవలసిన ఒక ఆధ్యాత్మిక చైతన్యం క్రైస్తవుడికి రావాలి. దేవుని గొప్పలను ఏదో అట్లేనే వచ్చిన కానీ తలవద్దు, ఈ ధోరణి కాదు. ఒకప్పుడు దేవుని పట్టణం, పరిశుద్ధులు నడియాడిన ప్రాంతం, బలిపీఠములు కట్టబడ్డ ప్రాంతం, గుడారములు వేయబడ్డ ప్రాంతం, వారి హృదయాలు, వారి బంధాలు, అనుబంధాలు పెనవేయబడిన ప్రాంతం. ఒకప్పుడు మా పితరులది అక్కడ ప్రార్థనలు జరిగాయి, అక్కడ బలిపీఠాలు కట్టాం, అక్కడ గుడారాలు వేయబడ్డాయి, అక్కడ ఎంతో సేవ జరిగింది, 100 మంది శిష్యులు తయారయ్యారు అక్కడ. అలాంటి నగరం, అలాంటి ప్రాంతం ఈ రోజున శత్రు చేతికి వెళ్ళటం లేదు. వాడు అనాకీడైనా, వాడు అర్ప అయినా, వాడు ఎవ్వడైనా నేను ప్రార్థన చేస్తా, నేను యుద్ధం చేస్తా, దాన్ని ఓడిస్తా, తిరిగి స్వాస్థ్యాన్ని పట్టుకుని వస్తాను. అంటే దేవుని ప్రజల స్వాస్థ్యములు కోల్పోయిన వాటిని తిరిగి సమకూర్చే కసి, ఎంత పెద్ద పోరాటమైన ఆ స్వాస్థ్యములు మనలా చేజిక్కించాలి అన్న ఆరాటం కలిగిన వ్యక్తిగా కాలేబు మనకి ఇక్కడ కనపడతాడు. ఇంత చరిత్ర చెప్పాలని కాదు, ఎన్నో స్వాస్థ్యములు చేజారిపోతున్నాయి. ఒకప్పుడు ప్రార్థనా పరులు భ్రష్టులైపోతున్నారు, ఒకప్పుడు ఆరాధనల మందిరాలు తాళాలు వేయబడుతున్నాయి, ఒకప్పుడు కన్నీటి ప్రార్థనలు జరిగిన ప్రాంతాలు, అయ్యో నమ్మకమైన పట్టణము వేశ్యాయనే అన్నట్లు దేవుని మందిరమున్న పట్టణములు వ్యాపార కేంద్రములుగా, అయ్యో మరి ప్రబులుగా కబులుగా మారిపోతున్న పరిస్థితుల సమాచారాలు ఆ దేశాల్లో మనం వింటున్నాం. కాలేబులు మనస్సు క్రైస్తవులకి రావాలి, కాలేబుల రోషం క్రైస్తవులకి రావాలి, కాలేబుల భారం దైవ సేవకులకి రావాలి, తిరిగి స్వాస్థ్యమును సంపాదించాలి.